ఇండియన్ ఆర్మీ కాలింగ్ వ్యవస్థాపకుడు బసవరమణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఆర్మీ కాలింగ్ సెంటర్ పేరుతో విద్యార్థులను చిత్రహింసలకు గురి చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. తాజాగా ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ సంచలన ఆరోపణలు చేసింది. శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడి ఘరానా మోసం బట్టబయలైంది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సెంటర్ను స్థాపించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి దగ్గర 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు బసవరమణ వసూళ్లకు పాల్పడ్డాడు. శిక్షణ పేరుతో సెంటర్కి వచ్చిన అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేశాడు. వాటిని అడ్డు పెట్టుకుని స్నేహితులతో కలిసి అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తున్నాడు అని వైసీపీ ఆరోపించింది. బసవరమణ వీడియోలు తీస్తున్న విషయాన్ని అమ్మాయిల ఇంట్లో చెప్పిన 4 కుర్రాలను బంధించి చిత్రహింసలకు గురి చేశాడు. శ్రీకాకుళంలో మంత్రి రామ్మోహన్ నాయుడు పేరు చెప్పి బసవరమణ దందాలు చేస్తున్నాడు. షాపింగ్ మాల్స్, బార్స్ కి వెళ్లి బిల్లులు చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి ఇలా దుర్మార్గాలకి పాల్పడుతున్నాడు. అయినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్కి సన్నిహితుడు. పాలన చేత కాకపోతే ఊరూరా ఇలాంటి దుర్మార్గులే రాజ్యమేలుతారు అనేదానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా చంద్రబాబు అని వైసీపీ ట్వీట్ చేసింది.